హే ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం పానీపూరి తిన్నప్పుడు గ్యారంటీగా ఈ క్వశ్చన్ మీకు గుర్తొస్తుంది అన్నమాట. ఎందుకంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్యూర్ ఫంక్షన్స్ అండ్ ఇంప్యూర్ ఫంక్షన్స్ అని చెప్పి మీషో అనే కంపెనీలో అడిగారు. అండ్ దీని సొల్యూషన్ చూద్దాం. దానికంటే ముందు కింద జాయిన్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఫుల్ లెంత్ మీ వీడియోస్ ఓన్లీ మెంబర్స్ ఓన్లీకి మాత్రమే పెట్టాను, సో అది యాక్సెస్ చేయండి. ఇక్కడ ప్యూర్ ఫంక్షన్స్లో మీరు చూసుకుంటే నా దగ్గర ఒక ఫంక్షన్ ఉందన్నమాట. ఓకే, ఈ ఫంక్షన్ ఒక 2 పారామీటర్స్ని తీసుకుంటుంది. అండ్ ఇక్కడ 2 పారామీటర్స్ నుంచి ఏముంది ఎవాల్యుయేషన్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సపోజ్ నేను అల్లు అర్జున్ పారామీటర్లో పంపిస్తే నాకు అవుట్పుట్ కూడా అల్లు అర్జున్ అని చెప్పి వస్తుంది. ఇన్పుట్ నేను ప్రభాస్ రాజు అని చెప్పి నేను పంపిస్తే నాకు ఆన్సర్ ప్రభాస్ రాజు అని చెప్పి వస్తుంది అనమాట. అంటే ఇది ఒక రియాక్టివ్ రిడక్స్ లేకపోతే స్టేట్ మేనేజ్మెంట్లో వాడతారు. ఓకే, సేమ్ ఇన్పుట్ సేమ్ అవుట్పుట్ అది ఆల్రెడీ చూసారు. అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. అంటే ఇది వేరే ఏది మార్చదు అనమాట. దాని ఓన్లీ ఇన్పుట్ వస్తే అవుట్పుట్ ఇవ్వడమే దీని పని. అదే ఇంప్యూర్ ఫంక్షన్స్ మీరు చూసుకుంటే ఇక్కడ నేను ఒక గ్లోబల్ వేరియబుల్ హీరో అని చెప్పి నేను తీసుకున్నాను. ఓకే, ఈ ఫంక్షన్ ఏముందంటే ఈ ఫంక్షన్ ఆ గ్లోబల్ వాల్యూని మారుస్తుంది అనమాట. సో ఈ ఫంక్షన్ మనకి ఏమొస్తుంది, ఇన్పుట్ ఏముందని దసరాని ఇచ్చానంటే నాకు దసరాని ఇస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ నాణ్యాన్ని ఇచ్చాను కాబట్టి అండ్ ఇక్కడ అసైన్ చేసిన తర్వాత దాన్ని దసరాగా మార్చేస్తుంది. అంటే ఇది మ్యానిపులేషన్ చేస్తుంది అనమాట. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఇక్కడ ఉన్నాయి, కానీ ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో ఇది తెలుసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.